ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు. ఏ చెట్టు అయినా ఫలిస్తేనే ఉపయోగం. ఒక విశ్వాసి జీవితం కూడా ఫలించే చెట్టుకు పోల్చబడింది. ఎండ, వర్షం, గాలులు, తుఫాను తీవ్రతను తట్టుకొని చెట్టు ఏమాత్రం చెక్కు చెదరకుండా తన కాలంలో ఫలాలు ఇస్తూనే ఉంటుంది. ఆ ఫలం ఇవ్వడం పరిస్థితుల మీద ఆధారపడదు. అది తన స్వాభావిక లక్షణములను బట్టి ఫలమిస్తుంది. కీర్తన 1:3 ఇర్మియా 17:7-8 వరకు, యోహాను 15:5-9-16 ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. యేసు రక్తంలో కడగబడి రక్షింపబడి తండ్రికి దత్తత చేయబడిన జీవితం ఎటువంటి పరిస్థితి వచ్చినా వాక్య ప్రకారం జీవిస్తూ ఆత్మఫలాలు ఫలిస్తూ మంచి సాక్షులుగా దేవునికి నమ్మకముగా జీవిస్తూనే ఉంటారు. దేవుని కోసం ఫలిస్తూ బ్రతకని జీవితం ఎంత నిష్ప్రయోజనమో ఆ జీవిత అంతం ఏమిటో మీరే ఆలోచించండి. దేవుడి పరిశుద్ధ మాటలు మన వెనుకడిలో ఉంచును గాక, దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.